హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అఖండ 2 మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. అఖండ మూవీ 5వ తారీఖు విడుదలైద్దని అందరూ అనుకున్నారు. ఫ్యాన్స్ అయితే థియేటర్కి వెళ్ళి బ్యానర్లు కట్టడం అడావిడి చేశారనుకోవచ్చు నైట్ పూట. అదే సమయంలో నైట్ పూట నిర్మాతలైతే ఆ సినిమాని ఆఫ్ చేశారనుకోవచ్చు. సినిమాని ఎందుకు ఆఫ్ చేశారంటే నిర్మాతలు 70 కోట్లు అనుకున్నారు ఫస్ట్ టార్గెట్. ఆ తర్వాత ఈ మూవీ మొత్తం అయిపోయిన తర్వాత 100 కోట్లకైతే చేరిందనుకోవచ్చు. బాలకృష్ణ ఆయనకొచ్చే మనీ సగం బడ ఇచ్చేసాడు అనుకోవచ్చు బాలకృష్ణ. దాని తర్వాత బోయపాటి సీన్ కూడా ఆయనకొచ్చే మనీ సగం బడ నిర్మాతలకైతే ఇచ్చేసాడు అనుకోవచ్చు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మరి మూవీని ఇచ్చిపెడతారా అంటే మళ్ళీ 25కి ఈ మూవీని అయితే ప్లాన్ చేశారు అనుకోవచ్చు. ఫ్యాన్స్ అయితే నిర్మాతల మీద, బాలకృష్ణ మీద, బోయపాటి సీన్ మీద చాలా కోపంగా ఉన్నారనుకోవచ్చు. ఎందుకంటే థియేటర్లో ఫ్లెక్సీలు మొత్తం కూడా కొట్టించి వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు థియేటర్లో వేస్తే కనీసం సినిమాను కూడా వేయలేపారు అనుకోవచ్చు డైరెక్టర్స్. 25వ తారీఖు ఈ మూవీ అఖండ మూవీ వస్తుందా అంటే 100%గా వస్తుంది. ఇవన్నీ కూడా సెటిల్మెంట్ అయితే చేశారనుకోవచ్చు నిన్నటితోటే. బాలకృష్ణ మొదటిసారి ఒక పాన్ ఇండియాగా మూవీ తెరకెక్కిస్తున్నాడు అనుకోవచ్చు అఖండ 1 అయితే ఎలా అయితే సక్సెస్ అయిందో ఈ మూవీ కూడా అలాగనే సక్సెస్ కావాలని ఫ్యాన్స్ అయితే ఉర్రూతలొగుతున్నారు అనుకోవచ్చు. అఖండ మూవీ 25వ తారీఖు విడుదలైద్ది అనుకుంటున్నారా లేదా అనుకుంటున్నారో కింద కామెంట్లో రాయండి. అలాగే మన ఛానల్ నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మన ఛానల్లో మంచి మూవీస్ ఇచ్చినాం, ఒకసారి చెక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్.